చేపల పులుసు నెల్లూరు తర్వాత ఎక్కడైనా. సో ముందుగా అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్ ఏమే. అదేంట్రా మసాలాలో నక్క మీద పడ్డట్టు అంటుంది? అంటే ఇంతకుముందు శ్మశానంలో పనిచేసేదండి. ఏం చేసేది? డప్పులు కొట్టేది. నువ్వు చిల్లరేకునేవాడిని. ఏ ఊరు? నెల్లూరు. పని చేసిందో లోపల ఇక్కడ ఉండే వాళ్ళందరూ కొద్దిగా బ్యాక్ పోవాలి ప్లీజ్. నెల్లూరు. రెండో క్వశ్చన్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాల. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్ ఏమే. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురు ఉండే కని వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? నెల్లూరులో. ఎందుకు? సహజీవనం అంటే డేటింగ్ ఏమే. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి అంతమంది అరిశారు? వాళ్ళందరూ సుబ్బారావులే. అంటే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మా ఇంటర్గా. ₹1,00,000 పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు, మీరు డేటింగ్ చేసుకున్న వాళ్ళు కాదు. అంటే ఇప్పుడు నీ ₹1,00,000 కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? నెల్లూరు సెంటర్ తెలుసా? తెలుసు. అక్కడ అడుగుతుంది పో. ముసలోడు ఏంటి ఈ వయసులోనే ఇంత రొమాంటిక్ గా ఉన్నాడంటే ఆ వయసులో ఏమీ లేదు. సరే 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 ఈరోజుకి వచ్చాడు సంగనాగరికి వచ్చాడు. వచ్చి కూర్చో. బామ్మగారికి చెవుడండి అయినా అడుగుదాం. బామ్మగారు బామ్మగారు మీ మొదటి ప్రశ్న ఏమిటి? ఇంకా అడగలేదు. అందుకే ఏమిటి అన్నా. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? నువ్వు చెప్తావా? చెప్పు. ఆహా ఆహా అర్థమైంది. ఏమర్థమైంది? మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడుగుతున్నా. ఆడేవో పెండ మీద కాకులు తోలేడు దానికి ఎంత అర్థం ఉందా? ఉంది ఉంది. చెప్పు చెప్పు. ఆ కాలంలో లవ్లు ఎక్కడి నాయనా, అన్ని పెద్దలు కుదిర్చిన సంబంధాలే. రెండో చలికాలం ముసలోడికి ఏం కాలం? పోయే కాలం. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? పుట్టానంటే మైకు ఈ చెవి పొక్కలోంచి వెళ్ళి ఈ పొక్కలోంచి వస్తుంది. మరి ఆడికి అని చెప్తావు. ఎవరికి? మైకోడికి. వినిపించదన్నా? మైకన్నా చెప్పురా. భార్యాభర్తలు అన్యోన్యంగా అర్థమైంది. ఏమర్థమైంది? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలాడి కోపం వచ్చింది అనుకో, ముసలాడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలాడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు లేదు, 2-3 ఓపెన్ చేసి పెట్టినాడు. గానాడక పుట్టుకొని పోతే ముక్కురంధ్రాలు. ముక్కురాదు. మూడో క్వశ్చన్, మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? ఆగరా, తొక్కలో డాన్స్ నేనే వేస్తా. బామ్మ చూడు, నీకు ఎంతమంది పిల్లలు? ఏంటి నీకు పైల్సా? నువ్వే చెప్పనా పోయి. ఓకే అర్థమైంది. ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ఆడేమో కరెంట్ పోల్ దగ్గరికి కుక్కలు నెట్టి వెళ్ళాడు, దానికి ఎంత అర్థం ఉందా? ఉంది. చెప్పు చెప్పు. ముసలాడు గ్రేట్. ఏ 11 మంది పిల్లలు కన్నారా? క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? అనిల్ కుమార్ యాదవ్ అన్న టీం. ఓకే, చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా ముసలాడి హవా నడుస్తుందా? ఏమిటి? చెప్పరా. అర్థం కాలే. అర్థం కాలే. అర్థమైంది. కంగ్రాచులేషన్స్. నువ్వు కూర్చో. నేను ఆల్రెడీ బీపీలో ఉన్నా. మన ఏపీలో ఉంది. నాకు పంచలేస్తే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఎక్కడ కాలిందో యూపీ అండి. బర్రాలు రాస్తే కొద్దిగా. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. కూర్చో. నువ్వు కూర్చో. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అలా అరిస్తే పోలీసులు ఏదో జరిగిందని బొక్కలేస్తారు. మీరంతా సరిచోవాలండి. నువ్వు చెప్పు. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మా, మీ పిల్లాడికి డైపర్ ఎక్స్ట్రా తెచ్చారు ఒకటి. ఎందుకు అరుస్తున్నావు? నువ్వు చెప్పు. 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 అన్న మీ చెప్పు
రండి కూర్చోండి. వద్దులే అన్న. మీకెంతమంది పిల్లలు? బేబీ నువ్వు చెప్పు బేబీ. చెప్పే. చెప్పు. 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 దాన్ని పెళ్లి చేసుకుంది ఎవడు? నేను. పిల్లలు ఎవడు కనాలి? నేనే. మరి నన్ను చెప్పండి పోరం పోకు కూర్చో. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? అబ్బా. నువ్వు చెప్పు బేబీ. చెప్పే. నువ్వు చెప్పు బేబీ. చెప్పు. నువ్వు చెప్పు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. నేను నోరా అది నోరా తాడిమట్ట. హే. మీరు గెలుచుకున్నారు మా నెల్లూరు నుంచి. ఆ, నీకు రెండు ఏంటి? చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని ఆ గుడి దగ్గర కూర్చొని ఇందాక ఎలా అన్నారు? నువ్వు చెప్పు. 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 అలాగే చెప్పులు అమ్ముకోండి పోండి ఇక్కడ నుంచి. వీడిది పని చేయట్లేదు మైకు. హలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.